ఈరోజు నేను ఇక్కడ లివర్ ఫ్రై అయితే చూపించేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg లివర్ తీసుకున్నాను. పసుపు వేసి కంపల్సరీగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ అయినా పసుపు యాడ్ చేసుకొని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ప్యాన్లో ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ లివర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ వాటర్ అంతా ఏమీ లేకుండా కుక్ అయిపోతే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన దగ్గర నుంచి అడుగంటుతూ ఉంటుందన్నమాట. మన లివర్ సరిగ్గా కుక్ అవ్వదు, మనం చేసేది ఫ్రై కాబట్టి. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా దగ్గర అయిపోతుందన్నమాట. వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఈ లివర్ ఏంటంటే చిటపటమని పేలుతా కూడా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అలా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా పొడి 1 స్పూన్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కంపల్సరీగా మిరియాల పొడి అయితే యాడ్ చేయాలన్నమాట. నీచు స్మెల్ ఏమి లేకుండా ఉంటుంది. ఇది శుభ్రంగా కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి లివర్ ఫ్రై అనేది. తర్వాత దించుకునే ముందు ఎక్కువగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఒక 1 minute మగ్గించుకొని దించేసుకుంటే మన ఎమ్మి లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్లో పెట్టుకొని తినేయచ్చు. లేదు అంటే కనుక ఉట్టిగా కూడా ఇలా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది లివర్ ఫ్రై. సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.